క్రైస్ట్. దేవుని మహాకృపను బట్టి బైబిల్ గ్రంథాన్ని మనము ఒక క్రమ పద్ధతిలో అధ్యయనం చేస్తూ ఉన్నాం. అందును బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడిచ్చినటువంటి మహాకృపను బట్టి దేవునికి మనం ఎంతైనా రుణస్థులము. ఎందుకంటే ఈ భాగ్యంలో ఎంతో మంది మరి సత్యవాక్యం సరిగా అర్థం చేసుకోక వారు సరైనటువంటి మార్గంలో అవుతున్నారు. అయితే దేవుడు మరి ఆయన మహాకృపను బట్టి మరి యొక్క అవకాశాన్ని మనకు అనుగ్రహించాడు. మనం ఎంతైనా రుణస్థులము, మనం ఎంతైనా ధన్యులము. మన నిర్గమాకాండము అధ్యయనం చేస్తూ ఉన్నాం. నిర్గమాకాండాన్ని మనం 3 భాగాలుగా విభజించుకున్నాం. నిర్గమాకాండం అనగా ఐగుప్తు నుండి ఇజ్రాయేలు ప్రజలు నిష్క్రమించి కానానుకు ప్రయాణము మరి ప్రారంభించటమే. మొదటి భాగము బాండేజ్ అనగా బానిసత్వము. బానిసత్వంలో మనం చూసుకున్నట్లయితే 1వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు బానిసత్వం గురించిన విషయాలు మనకు కనబడతాయి. రెండవది రెడెంప్షన్, విమోచన. ప్రభు అయినటువంటి దేవుడు ఇజ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వంలో నుండి అద్భుత రీతిగా విడిపించి వారిని అరణ్య యాత్ర ద్వారా కనానుకు వారిని తీసుకొని వస్తాడు. వాగ్దాన దేశంలో పాలు తేనెలో ప్రవహించే దేశానికి తీసుకొని వస్తాడు. ఆ విషయాలు మనకు 12వ అధ్యాయం నుంచి 18వ అధ్యాయం వరకు కనబడతాయి. 3వ విషయము రెవల్యూషన్ అనగా దేవుని యొక్క ప్రత్యక్షత. దేవుని యొక్క ప్రత్యక్ష గుడారము గురించిన ప్రత్యక్షతను మరి అక్కడ ఇజ్రాయేల్ ప్రజలకు మోషే ద్వారా దేవుడు అనుగ్రహించున్నాడు. ఈ విషయాలు మనకు 19వ అధ్యాయం నుంచి 40వ అధ్యాయం వరకు మనకు కనబడతాయి. సో బాండేజ్ అనేటువంటి విషయాన్ని మనం చూసుకున్నట్లయితే దీనిలో మరలా 3 భాగాలు ఉన్నాయి. మొట్టమొదటిది బానిసత్వము మరియు అణిచివేత. రెండవది మోషే యొక్క పిలుపు. మూడవది దేవుడైనటువంటి యెహోవా ఐగుప్తు దేవీ దేవతల మీద తీసుకొచ్చినటువంటి తీర్పుని గురించి మనం చూసుకుంటాం. సో మనం మొదటి భాగాన్ని పూర్తి చేసుకున్నాం. సో రెండవ భాగాన్ని మనం పూర్తి చేసుకున్నాం. 3వ భాగంలోనికి వచ్చాం. దేవుని యొక్క తీర్పు ఎవరి మీద? ఐగుప్తు దేవతల మీద దేవుని యొక్క తీర్పు. యెహోవాను నేను తప్ప వేరొక దేవుడు లేడు అని ఐగుప్తు ప్రజలకు, ఫరో రాజుకు, మరి చుట్టుపక్కల ఉన్న ప్రపంచ దేశంలో ఉన్న ప్రజలకు తన బాహుబలమును ఆయన చూపించటానికై దేవుడు 10 అద్భుత కార్యాలను ఐగుప్తులో ఫరో ఎదుట, ఐగుప్తు ప్రజల ఎదుట దేవుడు చేసి ఉన్నాడు. సో వాటిని గురించి మనము చూసుకుంటాం. మొట్టమొదటి మనం ఆల్రెడీ చూసుకున్నాం. నీళ్లు రక్తముగా మారినాయి. ఐగుప్తు దేశం అంతటా కూడా మరి మోషే అహరోనులు ఆ కర్ర తీసుకొని ఐగుప్తు సముద్రం మీద, నదుల మీద, ఏటి మీద, వాటన్నిటి మీద కొట్టినప్పుడు నీరు రక్తమాయను. త్రాగడానికి నీరు లేనప్పుడు వారు మరి వేరే బావులు కూడా తవ్వినట్లుగా మనం చూస్తాం. పొలంలో తవ్వినట్లు మనం చూస్తాం. వారు పూజించేటువంటి ఓఫియాసిస్ అనేటువంటి ఒక ఐగుప్తు దేవత మీదకు దేవుడు తెచ్చినటువంటి తీర్పు. ఆ యొక్క ఐగుప్తు దేవత నైలు నది యొక్క దేవత. నైలు నది నుండి సమృద్ధి అయిన జలాన్ని ఐగుప్తు ప్రజలకు అనుగ్రహిస్తూ ఐగుప్తు ప్రజలను కాపాడుతూ ఉన్నటువంటి దేవత. అయితే దేవుని యొక్క తీర్పు ఈ దేవత మీదకు, నైలు నది మీదకు, ఐగుప్తులో ఉన్న జలములన్నిటి మీదకు వచ్చినప్పుడు ఆ ఓఫియాసిస్ అనేటువంటి దేవత వారిని కాపాడలేకపోయింది. రక్తమును నీరుగా మార్చలేకపోయినది. తద్వారా హెబ్రీయుల దేవుడే, యెహోవాయే నిజమైన దేవుడు, ఆయన సృష్టికర్త అని ఫరో మరియు తన అధికారులు, ఐగుప్తు ప్రజలందరూ కూడా ఎరిగారు. అయితే ఆ యొక్క మంత్రకారులు అంటే మజిషియన్స్ వారు ఏం చేయలేకపోయారు? రక్తాన్ని నీరుగా మార్చలేకపోయారు. నీరును రక్తంగా మార్చారు, కానీ రక్తాన్ని నీరుగా మార్చలేకపోయారు. రెండవ తెగులు మనం చూసినట్లయితే ద సెకండ్ ప్లేగ్ వాస్ ఫ్రాక్స్. సో కప్పల గుంపు ఐగుప్తు
రాజభవనం మొదలుకొని మరి వారి యొక్క అతి చిన్న సేవకుడైనటువంటి వారి ఇండ్లలోనికి కప్పల గుంపును మోషే ద్వారా దేవుడు తెప్పించాడు. హెకా అనేటువంటి ఒక కప్ప ఆకారంలో ఉన్నటువంటి ఐగుప్తు దేవుడు ఉండేవారు. ఐగుప్తు వారికి ఒక దేవుడు ఉండేటువంటి వారు. అయితే మరి ఆ యొక్క దేవుని మీదకు హెబ్రీయుల దేవుడు అనేటువంటి యెహోవా తీర్పుని తీసుకొచ్చినప్పుడు ఆ కప్పల ద్వారానే ఐగుప్తీయులను దేవుడు బాధించాడు. మరి వారి కప్పల దేవత మరి ఆ కప్పలను ఏమి కూడా చేయలేకపోయింది. మెజిషియన్స్ అయితే కప్పలను అయితే తెప్పించగలిగారు, కానీ ఇళ్లలోకి వచ్చినటువంటి కప్పలను తీసివేయటం వారి వల్ల కాలేదు. పిసికి వేసారిపోయారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ కార్యం ద్వారా కూడా దేవుడు ఐగుప్తు దేవతలు బలహీనులని, వారు దేవుళ్ళే కాదని, ఫరో మరియు ఐగుప్తు దేశమంతా నమ్మేటువంటి హెకా దేవత కప్ప ఆకారమును పోలిన దేవతే కాదని మరి నిరూపించాడు. అప్పుడు ఫరో మోషేని వేడుకున్నప్పుడు, మోషే ఒక గొప్ప ప్రార్థన చేసినప్పుడు ఆ కప్పలు అన్నీ చనిపోతాయి, మరలా సముద్రంలోకి వెళ్ళిపోతాయి. మూడవ తెగులు మనం చూసినట్లయితే పేలు. మోషేతోటి దేవుడు చెప్పాడు, మోషే నీ చేతిలో ఉన్న కర్రను తీసుకొని ఐగుప్తు ధూళిని కొట్టు అన్నప్పుడు ధూళి అంతా కూడా పేలైపోయి రాజు మొదలుకొని అతి చిన్న సేవకుడు వారి యొక్క పశువుల మీదకి, వారి ఇండ్లలోనికి, వారి యొక్క తలలో భయంకరంగా పేలు వచ్చేసేసి భయంకరంగా కొట్టి బాధించినాయి. సో ఆ విధంగా మరి ఐగుప్తు లో ఉన్నటువంటి మరొక దేవత, వారికి విడుదల కలిగించేటువంటి ఒక పేరు దేవత మీద కూడా దేవుడు గేబ్ అనేటువంటి దేవత మీద శిక్షను తీసుకొచ్చాడు, జడ్జిమెంట్ తీసుకొచ్చాడు, తీర్పుని తీసుకొచ్చాడు. గేబ్ అనేటువంటి దేవత ఐగుప్తీయులను కాపాడలేకపోయింది, ఫరోను కాపాడలేకపోయింది. అంతెందుకు, ప్రతిదినము ఆ గేబ్ దేవతకు పూజించేటువంటి పూజారులను కూడా వారి దేవత కాపాడలేకపోయినది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరలా మోషే ప్రార్థించగా ఆ పేర్లన్నీ పోయినాయి. సో 4వ తెగులు మనం చూసినట్లయితే ఈగల గుంపు. ఈగల గుంపును దేవుడు మోషే ద్వారా ఐగుప్తు ఇండ్లలోనికి తీసుకొచ్చాడు, ప్రతి ఇండ్లలోనికి తీసుకొచ్చాడు. సో ఇక్కడ రా అనేటువంటి ఒక దేవత ఉంటది, కెఫారా అనేటువంటి దేవత ఉన్నారు. వారిరువురు బంధం కలిగి ఉన్నటువంటి వారు. సో ఆ యొక్క కెఫారా అనేటువంటి దేవత ఏం చేస్తుందంటే వారికి జీవాన్ని ఇస్తుంది, వారికి లైఫ్ని ఇస్తా ఉన్నది. వారు మరి బ్రతికి ఉన్నారంటే ఆ దేవతే కారణం అని వాళ్ళు నమ్ముతారు. అప్పుడు ఆ యొక్క ఈగల గుంపు వచ్చినప్పుడు వాటిని కూడా మరి ఆ యొక్క మెజిషియన్స్ తీసివేయలేరు, జ్యోతిష్కులు వాటిని తొలగించలేకపోయారు. అయితే మరి గోషెను ప్రాంతం అంతా కూడా క్షేమంగా ఉన్నది. యొక్క తెగులేది కూడా గోషెను ప్రాంతంలోనికి రాలేదు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఫరో రాజు కఠినమైనటువంటి హృదయం కలిగిన వాడు, కొంచెం మెత్తబడి మీరు మీ దేవుడిని ఐగుప్తులోనే ఆరాధించండి, యు ఆర్ ఫ్రీ టు వర్షిప్ యువర్ గాడ్ జెహోవా ఇన్ ది ఈజిప్ట్ ఇట్ సెల్ఫ్, బట్ డు నాట్ గో ఇన్ టు ది విల్డర్నెస్, మీరు అడవిలోనికి వెళ్ళొద్దని చెప్తారు. సో 5వ తెగులు మనం చూసినట్లయితే వారి జంతువులు, పశువులు, వాటన్నిటి మీద కూడా తెగులుని దేవుడు తీసుకొచ్చారు. ఎఫీస్ అనేటువంటి జంతువును పోలినటువంటి ఒక దేవత ఐగుప్తీయులకు ఉంటుంది. వారు ఆ జంతువు పోలినటువంటి ఐగుప్తు దేవతను పూజిస్తే వారి జంతువులు, వారి యొక్క పశువులు, గొర్రెలు, మేకలు అన్ని క్షేమంగా ఉంటాయి అనేటువంటిది వాళ్ళ ఉద్దేశం. అయితే దేవుని యొక్క తీర్పు ఐగుప్తులో ఉన్నటువంటి ఆ యొక్క పశువులు అన్నిటి మీదకి వచ్చినప్పుడు వారి దేవత అయినటువంటి ఎఫీస్ వారి పశువులను కాపాడలేకపోయింది. అనేకమైనటువంటి తెగులు చేత చచ్చిపోయినాయి. తర్వాత మరి ఈ 5 తెగుళ్ళ గురించి మనము ముందు క్లాస్లో చూసుకున్నాం. ఈరోజు 6వ తెగులు గురించి మనం చూసుకుందాం. 6th plague was boils on the bodies of
all the Egyptians and also the cattle and on the cattle. సో దేవుడు మోషే ద్వారా మోషేని పంపించి, మోషే మరొకసారి ఫరో దగ్గరికి వెళ్ళు, నీవు అహరోను వెళ్ళండి, ఫరో రాజుకు చెప్పండి, మా దేవుడైనటువంటి యెహోవాను మేము అరణ్యంలో ఆరాధించినట్లుగా మమ్మల్ని పోనిమ్ము అని చెప్పమని చెప్తారు. అప్పుడు ఆయన పోని హృదయాన్ని కఠినపరుచుకుంటాడు. ఇప్పుడు దేవుడు అంటాడు మీరు ఆ యొక్క బుగ్గిని అనగా యాష్ను, మరి కాలి బూడిదైనటువంటి ఆ యొక్క బుగ్గిని అంటే ఆ బూడిదని తీసుకొని ఆకాశం వైపు చల్లు అని చెప్తాడు. 9వ అధ్యాయంలో మనం 8, 9 వచనాలు చదువుకుందాం. 9వ అధ్యాయము 8, 9 వచనాలు, లేకుంటే 8 నుంచి 12 వచనాల వరకు చదువుకుందాం. నిర్గమకాండము 9వ అధ్యాయము 8 నుంచి 12 వచనాలు చదవండి. మీ పిడికిల నిండా ఆవపు బుగ్గి తీసుకున్నది. మోసే ఫరో కనుల ఎదుట ఆకాశం వైపు దాన్ని చల్లవలెను. అప్పుడు అది ఐగుప్తు దేశం అంతటా సన్నపు ధూళి అయి ఐగుప్తు దేశం అంతటా మనుషుల మీదను జంతువుల మీదను పొక్కు దద్దుర్లగునని మోసే అహరోనులతో చెప్పాను. కాబట్టి వారు ఆవపు బుగ్గి తీసుకుని వచ్చి ఫరో ఎదుట నిలిచిరి. మోసే ఆకాశం వైపు దాన్ని చల్లగానే అది మనుషులకును జంతువులకును పొక్కు దద్దుర్లాయను. ఆ దద్దుర్ల వలన శకునగాండ్రు మోసే ఎదుట నిలవలేకపోయి, ఆ దద్దుర్లు శకునగాండ్రులకును ఐగుప్తులందరికీ పుట్టెను. ఆయనను యెహోవా మోసేతో చెప్పినట్లు యెహోవా ఫరో హృదయమును కఠినపరచెను, అతడు వారి మాట వెనుకపోయాను. ఇక్కడ మనం గమనించినట్లయితే మరొక గొప్ప తెగులును దేవుడు ఐగుప్తు దేవతల మీదకు తీసుకొచ్చాడు. ఎందుకు తీసుకొచ్చాడంటే ఫరో రాజు యెహోవా నిజమైన దేవుడని ఎరుగునేమో, ఐగుప్తు ప్రజలు సత్యదేవుడిని ఎరుగుదురేమో అని వారి ఎదుట దేవుడు యొక్క అద్భుత కార్యాలు చేశాడు. ఎందుకు ఈ యొక్క తెగులుని తీసుకొచ్చాడు అనేది మనకు మరొక రెఫరెన్స్ ఉంది, అక్కడ మనం చూసుకుంటాము. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ యొక్క 6వ తెగులు వారి యొక్క శరీరముల మీద ఏమొచ్చినాయి, పుండ్లాగా లేకుంటే బొబ్బల్లాగా పొక్కుల్లాగా వచ్చేసి వారి జంతువులు వారు అందరూ కూడా బహుగా బాధింపబడుచు ఉన్నారు. చూడండి, ఆకాశం వైపు మరి ఆ యొక్క ధూళిని కొట్టినప్పుడు వారి శరీరముల మీద పొక్కులు దద్దుర్లు వచ్చి వారు బహుగా బాధపడుతున్నప్పుడు మరి ఐగుప్తీయులు ఒక దేవతను ఆరాధిస్తారు. ఆ దేవత పేరు ఐసిస్ దేవత మీదకు దేవుడు తీర్పుని తీసుకొచ్చాడు. ఆ దేవత వారి నమ్మకం ఏంటంటే ఐగుప్తు దేవత వారి రోగములను పోగొట్టిందని, ఒక మందులాగా పనిచేయనని, వారికి శాంతిని సమాధానం అనుగ్రహించినని వారు దృఢముగా నమ్ముతారు, బలముగా నమ్మేటువంటి వారు. అయితే మరి దేవుడు తీసుకొచ్చినటువంటి ఈ తీర్పును ఐసిస్ దేవత కాపాడలేకపోయినది. అంతెందుకు, ఐసిస్ దేవతకు ఆరాధన పూజలు చేసేటువంటి పూజారులు ఉంటారు కదా, ప్రీస్ట్స్ ఉంటారు కదా, వారు ప్రతినిత్యము ఆ దేవాలయంలో మరి ఆ యొక్క దేవతలకు మరి వారు ఆరాధిస్తూ ఉంటారు, మరి జ్యోతిని వెలిగిస్తూ ఉంటారు, పూజ చేస్తూ ఉంటారు. భక్తులు వస్తే వారి చేత పూజ చేయిస్తారు, వారి పక్షముగా పూజ చేస్తారు. మరి అలాంటి పూజారులకు, అదేవిధంగా ఐగుప్తు రాజుకు, అదేవిధంగా ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజలందరికీ, అంత మాత్రమే కాదు, జ్యోతిష్కులు, జ్ఞానులు, మజీషియన్స్, రాజు యొక్క సలహాదారులు ఉన్నారు కదా, వారికి కూడా వారి యొక్క శరీరముల మీద ఈ యొక్క పొక్కులు దద్దుర్లు బహుగా వచ్చి వారు మరి పూజలు చేయలేకపోయారు, వారి మందిరంలో వారు చేసేటువంటి సేవను చేయలేకపోయారు. రాజు సముఖం ముందు ఉండేటువంటి అధికారులందరూ కూడా ఎవరు కూడా రాజు సముఖంలో నిలబడలేకపోయారు. ఎందుకనంటే ఆ దినముల్లో ఐగుప్తీయులు వారు చాలా శుభ్రం కలిగి వారు జీవించేటువంటి వారు.
క్లీన్లీనెస్ బాగుండేది, వారికి పరిశుభ్రంగా ఉండేవారు, నీట్గా ఉండేవారు. ఎవరు కూడా, ఏ అధికారి కూడా రాజు సముఖమునకు అశుద్ధముగా, అపవిత్రముగా, హాఫ్ నేక్డ్గా, లేకుంటే సరైనటువంటి ప్రాపర్ డ్రెస్ లేకుండా వారు వెళ్ళరు. వారికి వారు మేము మేము మంచి పరిశుభ్రం కలిగినటువంటి ప్రజలు అని అనుకునేటువంటి వారు గొప్ప పేరు ఉండేది. అలాంటిది దేవుడు ఈ యొక్క తీర్పుని తీసుకొచ్చి వారి శరీరంలో ఆ పొక్కులు దద్దుర్లను కలుగు చేసి, గడ్డలను కలుగు చేసి, వారి మీదకి తీర్పు తీసుకొచ్చి వారికి చెప్తా ఉన్నాడు, మీరు పరిశుద్ధులను అనుకుంటున్నారు, మీరు మీ దేవతలను, మీ యొక్క దేవత ఐసిస్ అనే దేవత మీకు మీ రోగములను తీసివేయును, మీకు శాంతిని సమాధానం అనుగ్రహించునని మీరు అనుకుంటూ ఉన్నారు. చూడండి, మీ వారు నిజమైన దేవుళ్ళు కాదు, మీ యొక్క హృదయంలో నిజముగా పరిశుద్ధంగా లేవు అని చూపించడానికై వారి మీదకి గొప్ప తెగులను తీసుకొస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అప్పుడు ఐగుప్తీయులు రియలైజ్ అయ్యారు, అయ్యో మనము పరిశుద్ధులమని అనుకుంటున్నాం, మనం పరిశుభ్రంగా ఉండేవారు అనుకుంటున్నాం, మరి యొక్క అపవిత్రత మనలోనికి వచ్చింది, మరి యొక్క అపవిత్రతను ఎవరు తీసివేయలేకపోతున్నారు అని వారు రియలైజ్ అవుతారు. నిజమైన దేవుడు యెహోవాయే అని రియలైజ్ అవుతారు, కానీ పూర్ణ మనసుతో అంగీకరించరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు యొక్క గొప్ప తీర్పును ఐగుప్తు ప్రజలందరి మీద కూడా తీసుకొచ్చారు. వారు ఎవరు కూడా మరి రాజు ఎదుట నిలవబడలేకపోయారు. అయితే రాజు ఎదుట ఉన్నటువంటి మోషే అహరోనులు మాత్రము మరి ఎలాంటి గడ్డలు లేకుండా, పొక్కులు లేకుండా, దద్దురు లేకుండా వారు ఉన్నారు. సో గమనించండి, ఇక్కడ క్లియర్ కట్ గా డిఫరెన్షియేషన్ కనబడుతూ ఉన్నది. ఏం డిఫరెన్స్ కనబడుతూ ఉన్నది? దేవుని దాటి మోషే అహరోనులేమో హెల్దీగా ఉన్నారు, సంతోషముగా, ఆనందంగా ఉన్నారు, రాజు సముఖమందు నిలబడి ఉన్నారు. అయితే రాజు దగ్గర పనిచేసేటువంటి మంత్రులు, జ్యోతిష్కులు, సలహాదారులు, అధికారులు అందరూ కూడా వారి శరీరమైన దద్దుర్లు వచ్చి, పొక్కులు వచ్చి అక్కడ నిలబడలేక వారి ముఖమును చాటుకొని వారి ఇళ్లలో వారు బాధపడుతూ దుఃఖపడుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, is this not a proof that the Lord God is the true God? All the Egyptian goddesses and gods were not gods. Yes, this is a perfect evidence that our Lord God whom we worship is the true God. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఆరాధించేటువంటి దేవుడు నిజమైన దేవుడు. మన కొరకై కల్వరిశిలలో ప్రాణం పెట్టి మన పాపములను కడిగి మన పరిశుద్ధులుగా చేసినటువంటి దేవుడే నిజమైన దేవుడు అనే దానికి రుజువులు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఇలాంటి వాక్యం చదువుతున్నప్పుడు, ఈ పవిత్ర గ్రంథంలో అనేటువంటి పరిస్థితులను, సంఘటనలను మనం నేర్చుకుంటూ ఉన్నప్పుడు మన విశ్వాసం బలపడాలి, మన విశ్వాసం అధికం అవ్వాలి. కృప వెంబడి కృప మనం పొందుకుంటూ క్రీస్తులో మనం బలపడాలి. సో ఈ విధంగా ఐగుప్తు దేవతల మీద దేవుడు తీర్పును తీసుకొచ్చాడు. మజిషియన్స్ కుడ్ నాట్ స్టాండ్ బిఫోర్ మోసెస్. సో అయితే దేవుడు ఫరో హృదయాన్ని మరలా కఠినం చేశాడు. గాడ్ వాంటెడ్ టు షో హిస్ మైటీ పవర్ బిఫోర్ కింగ్ Pharaoh as well as before the Egyptians and before the entire world, that I am the Lord God. There is no God besides me. There is no one besides me. There is no one like me. ఇవన్నీ చూపించడానికై దేవుడు 6వ తెగులైనటువంటి పొక్కులు దద్దుర్లు అనేటువంటి దాన్ని ఐగుప్తు మీదకి, మరియు ఐగుప్తు దేవత అయినటువంటి ఐసిస్ మీదకి తీసుకొచ్చాడు. ఐ హోప్ యు ఆర్ ఫాలోయింగ్. మీకు అర్థమవుతుంది కదా? yes brother. Yes sir. ఓకే. సో తర్వాత 7వ తెగులు మనం గమనించినట్లయితే, మరి వడగండ్లు అనేటువంటి 7వ తెగుల్ని మోషే అహరోనుల ద్వారా దేవుడు ఫరో రాజు మీదకు, ఐగుప్తు దేశం మీదకు తీసుకొచ్చాడు. మరలా చెప్పాడు, మీరు వెళ్ళండి, మరి ఆ యొక్క ఫరో రాజుతో ఇలాగ చెప్పండి, ఫరో రాజుతో చెప్పండి, ఫరో ఎదుట నిలవండి, ఉదయకాలం ఆయన నది దగ్గరికి వస్తాడు, ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పండి, మా జనులను పోనిమ్మని అని అంటారు. మా జనులను పోనిమ్మని చెప్తారు. మా జనులు పోనిమ్మని చెప్పినప్పుడు ఫరో పోనివ్వడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఎందుకు ఈ తెగుళ్ళన్నీ దేవుడు
ఐగుప్తు మీదకి తీసుకొస్తూ ఉన్నాడు, ఫరో మీదకి తీసుకొస్తూ ఉన్నాడు అని మనం గమనించినట్లయితే చూడండి, 9వ అధ్యాయము 14, 15, 16 వచనాలు చదువుకుందాం. నిర్గమాకాండము 9వ అధ్యాయము 14, 15, 16 వచనాలు చదవండి త్వరగా. సమస్త భూమిలో నా వంటి వారెవరూ లేరని నీవు తెలుసుకొనవలనని ఈసారి నేను నా తెగుళ్ళనియు నీ హృదయం వచ్చినంతగా నీ సేవకుల మీదికి నీ ప్రజల మీదికి పంపేదను. భూమి మీద నుండకుండా నీవు నశించిపోవునట్లు నేను నా చెయ్యి చాపియుంటినేని నిన్ను నీ జనులను తెగులతో కొట్టివేసి ఇందును. నా బలమును నీకు చూపునట్లు భూలోకమందంతటా నా నామమును ప్రచురం చేయనట్లును ఇందుకే నేను నిన్ను నియమించి తిని నీవు ఇంకా నా ప్రజల పుణ్యాన్ని గమనించినట్లా 3 విషయాలు ఇక్కడ దేవుడు మనకు తెలియజేస్తున్నారు. ఎందుకు దేవుడు ఈ గొప్ప తెగులను ఐగుప్తుని తీసుకొచ్చాడంటే, నంబర్ 1, భూమిలో నా వంటి వారు ఎవరూ లేరని నీవు తెలుసుకొనవలెను. నంబర్ 1, ఈ భూమి మీద నేనే దేవుడును, నా వంటి వారు ఎవరూ లేరు, నేనే నిజమైన దేవుడు. ఫరో మరియు ఫరో యొక్క సైన్యము ఐగుప్తులందరూ ఎరుగులాగున దేవుడు ఈ యొక్క తెగుళ్ళను తీసుకొచ్చాడు. దయచేసి గమనించండి, ఈ కారణాలు మీరు తెలుసుకోవాలి. వై గాడ్ బ్రాట్ ఆల్ దీస్ ప్లేగ్స్ ఆన్ ఇజ్రాయెల్, ఆన్ ఈజిప్ట్. నంబర్ 1, ఈ భూమి అంతటిలో నా వంటి వారు ఎవరు లేడు. యు షుడ్ నో దట్ దెర్ ఈస్ నో వన్ లైక్ మీ ఆన్ దిస్ అర్త్. నంబర్ 2, టు షో ది మై పవర్. రెండవ మాట ఏమంటున్నాడు? రెండవ మాట, నా బలమును నీకు చూపునట్లు. నేను బలవంతుడును, నేను నిజమైన దేవుడును, నేను సమస్తమును చేయగలిగినటువంటి వాడును, నా బలమును నీకు చూపిస్తాను అని దేవుడి తెగులను తీసుకొచ్చాను. మూడవది గమనించినట్లయితే, భూలోకమంతటా నా నామమును ప్రచురము చేయనట్లును. భూలోకమంతటా నా నామము ప్రచురించబడాలి. హెబ్రీయుల దేవుడే యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే సత్య దేవుడు, ఆయనే సృష్టికర్త అని ఐగుప్తు దేశం అంతటా మరి చుట్టుపక్కల ఉన్నటువంటి దేశములందరికీ కూడా ప్రచురం చేయడానికై, వారందరికీ కూడా సత్యమును తెలియచేయటానికై దేవుడి తెగులను తీసుకొచ్చారు. 18వ వచనంలో మనం గమనించినట్లయితే, దేవుడు ఒక గొప్ప తెగుళ్ళను, బాధాకరమైన వడగండ్లను కురిపించాడు. 18వ వచనం చదవండి. verse 18. ఇదిగో రేపు ఈ వేళకు నేను మిక్కిలి బాధాకరమైన వడగండ్లను కురిపించెదను. ఐగుప్తు రాజ్యము స్థాపించిన దినము మొదలుకొని ఇది వరకు అందులో అట్టి వడగండ్లు పడలేదు. ఇది వరకు అట్టి వడగండ్లు పడలేదు. God sent a grievous hails on Egypt. మిక్కిలి బాధాకరమైన వడగండ్లను కురిపించినప్పుడు వడగండ్లు దెబ్బకి కురిపించే ముందు వారికి చెప్పాడు, మీ యొక్క పశువులు పొలంలో ఉన్నట్లయితే మరి వాటిని తెచ్చుకోండి అని ముందుగానే హెచ్చరించాడు. అయితే ఇక్కడ కూడా 2 రకాల ప్రజలు మనకు కనబడతారు. నంబర్ 1, 20-21 వచనాలు చదువుకుందాం. 9వ అధ్యాయము 20-21 చదువుకుందాం. ఫరో సేవకులలో యెహోవా మాటకు భయపడిన వాడు తన సేవకులను తన పశువులను ఇండ్లలోనికి త్వరగా రప్పించెను. అయితే యెహోవా మాట లక్ష్య పెట్టని వాడు తన పనివారిని తన పశువులను పొలంలో ఉండనిచ్చెను. 2 రకాల ప్రజలు ఉన్నారు. ఐగుప్తీల్లో 2 రకాల ప్రజలు ఉన్నారు. గమనించండి, ఈ యొక్క వడగండ్లు గోషెను ప్రాంతంలో లేవు, కొన్ని ఐగుప్తులో ఉన్నాయి. గోషెను ప్రాంతంలో ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నారు, వారి మీదకి ఈ తీర్పు రాలేదు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఫరో సేవకులలో జాగ్రత్తగా వినండి, చాలా ముఖ్యమైనటువంటి. ఫరో సేవకులలో యెహోవా మాటకు భయపడిన వాడు తన సేవకులను తన పశువులను ఇంటిలోనికి త్వరగా రప్పించింది. గమనించారా? ఈ యొక్క తెగుళ్ళు వారు చూసిన తర్వాత, దేవుని యొక్క మహత్కార్యమును చూసిన తర్వాత చాలా మంది ఐగుప్తులో ఫరో సేవకుల్లో కూడా దేవునికి భయపడిన వారు ఉన్నారు.
భయపడి వారి పశువులను వారి సేవకులను త్వరగా ఇంటికి పిలిపించి వారిని సురక్షితమైన ప్రాంతాల్లో ఉంచి వాటిని కాపాడుకున్నారు. అయితే యెహోవా మాట లక్ష్య పెట్టని వారు కూడా ఉన్నారు. వారు ఏం చేశారు? తన పని వారిని తన పశువులను పొలంలోనే ఉంచారు, లక్ష్య పెట్టలేదు. ఏముందిలే, చూద్దాంలే, వస్తుందంట, ఎప్పుడు ఇలాంటివి జరగలేదు, మామూలుగా వస్తే వడగండ్లు వస్తాయి, అవి వాళ్ళని ఏం చేస్తాయి, రొటీన్గా వచ్చాయి కదా. దేవుని మాట ఏంది విశ్వాసం ఉంచిన వారు ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినాల్లో కూడా ఈ 2 రకాల ప్రజలు మనకు కనబడతారు. దేవుడు సత్యవంతుడని, దేవుడు మన పాపముల కొరకే కలువరి శిలువలో మరణం పొంది మరణం నుండి తప్పించాడని, మన పాపములను క్షమించాడని, ఆయనే రక్షకుడని, ఆయనే నీతిమంతుడని, ఆయనే మార్గం సత్యము జీవమని దేవుని వాక్యం ప్రకటించబడినప్పుడు దాన్ని నమ్మి విశ్వసించి దేవుని వద్దకు వచ్చి దేవుని మాటకు లోబడేవారు ఉంటారు. వారు మరి అనేకమైన తెగుళ్ళ నుంచి వారు రక్షించబడతారు, కాపాడబడతారు, దేవుని సన్నిధిలో వారు ఉంటారు. అదేవిధంగా మరి జీవవాక్యము, జీవాహారము, జీవజలము సమృద్ధిగా ఇవ్వబడుతున్నప్పుడు దేవుని యొక్క అద్భుత కార్యాలు, ఆశీర్వాదములు వారి జీవితంలో వారు చూస్తూ ఉన్నా కూడా వాటిని అన్నింటినీ పొందుకుంటూ, అనుభవిస్తూ, ఎంజాయ్ చేస్తూ ఉంటూ కూడా దేవుని మాటకు లోబడిన వాళ్ళని ప్రజలు ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చాలా బాధాకరం, దుఃఖకరం. దేవుడు మనల్ని సృష్టించి మన రాశికార అంతరంలో మనకి జీవాయువును ఊది మనల్ని సజీవులుగా ఉంచి జీవిత ప్రాణులుగా చేసి మనలను ఈ లోకంలో మనల్ని నడిపిస్తూ, మన ఆయుష్ని పొడిగిస్తూ, మంచి ఆరోగ్యం ఇస్తూ, మనల్ని పాపం నుండి విడిపించి పరిశుద్ధులుగా చేసి నీతిమంతులుగా చేసి ప్రతి అక్కర్ని తీరుస్తూ ఆయన మనల్ని నడిపిస్తూ ఉన్నారు. వీటినన్నిటి మనం అనుభవిస్తూనే ఉంటాము. అయితే మనము పూర్తిగా దేవుని మాటకు లోబడిన వాళ్ళని కొంతమంది ప్రజలు ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హెయిల్ స్టార్మ్ వచ్చింది, అడగంటలో వర్షం వచ్చింది, దానితో పాటు అగ్ని కూడా వచ్చింది, పొలంలో ఉన్నటువంటి పశువులను, సేవకులను మొత్తాన్ని కాల్చి పడేసింది, చనిపోయారు. గొప్ప తీర్పు వారి మీదకి వచ్చింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకని మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, సమయం ఉండగానే వాన వెలిసి మరలా రాకముందే సృష్టికర్త అయినటువంటి దేవుడిని జ్ఞాపకం చేసుకో. దేవుని మాటను తుచ్చముగా ఎంచుకొనవద్దు. దేవుని మాటను అలక్ష్యంగా ఉండనియద్దు. దేవుని మాటను త్రోసివేయకూడదు. దేవుని మాటను నిర్లక్ష్యం చేయకూడదు. ఎందుకంటే ఒకరోజు అది నెరవేరు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరైతే వినలేదో వారి మీద తీర్పు వచ్చేసింది. సొదొమ గొమొర్రాల మీద తీర్పు వచ్చింది కదా, మనం చూసుకున్నాం. అగ్ని గంధకంలో వర్షం వారి మీద కురిసింది, అందరూ నశించిపోయారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని మాటను లక్ష్య పెట్టరో వారు తీర్పుకు గురవుతారు. దిస్ ఇస్ ద ఎవిడెన్స్ ఫర్ దట్. ఎందుకనంటే దేవుడు ఒకసారి అవకాశం ఇస్తాడు, 2 సార్లు అవకాశం ఇస్తాడు, 3 సార్లు అవకాశం ఇస్తాడు, 4 సార్లు ఇస్తాడు, 5 సార్లు ఇస్తాడు. 6వసారి వారు అలక్ష్యంగా ఉన్నారు, దేవుడికి భయపడలేదు, కనుక నశించిపోయారు. అందుకనే ఎక్లీషియాస్టిస్ లో కూడా ఒక మాట మనం చదువుకుంటాం. 12 ఎక్లీషియాస్టిస్ అంటే ప్రసంగి 12వ అధ్యాయము, ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 1, 2, 3 వచనాలు. 1, 2 వచనాలు. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరంలో రాకముందే తేజస్సునకు సూర్య చంద్ర నక్షత్రములకు చీకటి కమ్మకముందే వాన వెలిసిన తరువాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ఇక్కడ స్పష్టంగా చెప్తా ఉన్నాడు. వాన పోయి వెలిసి మరలా రాకముందే, దుర్దినములు రాకముందే, సూర్యచంద్ర నక్షత్రంలోకి చీకటి కమ్మకు ముందే నీ సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో. దేవునికి భయపడు. దేవుడు తీర్పు అనేటువంటిది అది తప్పకుండా జరుగును.
దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ప్రతివాడు ఆ యొక్క సింహాసనం ఎదురు నిలబడవలను, వాని క్రియలు చొప్పున అవి బహిరంగముగా కానీ రహస్యముగా కానీ చేసిన వాటిని అన్నిటిని బట్టి వారు తీర్పులోనికి తేబడతారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తీర్పు వచ్చింది. దేవుడు ముందుగానే హెచ్చరించాడు, వడగండ్ల వర్షం కురవబోతుంది, మీ పొలంలో ఉన్నటువంటి మీ యొక్క సేవకులను, మీ యొక్క మరి పశువులను తెచ్చుకోండి అని చెప్పాడు. భయపడిన వారు తెచ్చుకున్నారు, లోబడిన వారు తెచ్చుకున్నారు, రక్షించబడ్డారు, కాపాడబడ్డారు. భయం లేనివారు, దేవుని భయం లేనివారు, దేవుని మాట అంటే గౌరవం లేనివారు, ఆశీర్వాదం పొందుకుంటూ ఉన్నతమైనటువంటి స్థానంలోనికి వెళుతూ ఉన్నవారు కూడా దేవుని మాటను నిర్లక్ష్యం చేసి ఏమయ్యారు? నశించిపోయారు. పొలంలో ఉన్న సేవకులు చనిపోయారు, పొలంలో ఉన్నటువంటి పశువులు చనిపోయినాయి, వారు పంట నష్టం జరిగిపోయింది. మరి ప్రతి చెట్టు కూడా మరి పడిపోయినట్లుగా మనం చూస్తాం. ప్రియమైనటువంటి దేవుని వల్ల పంటలంతా కూడా నష్టపోయినాయి. ఇది ఐగుప్తు దేవత అయినటువంటి నోట్ అనేటువంటి దేవత మీదకి వచ్చినటువంటి తీర్పు. ఆ యొక్క నోట్ అనేటువంటి దేవత ఐగుప్తు ఈజిప్షియన్ గాడ్ ఆఫ్ స్కై అని వారు చెప్తారు, ఆకాశ దేవత అని వారు చెప్తారు. సో అప్పుడు ఫరో కొంత మెత్తబడ్డాడు, ఫరో నలిగిపోయాడు. ఎందుకంటే ఫరో హెల్ప్లెస్ అయిపోయాడు, నిరుత్సాహంలో పడిపోయాడు. మజిషియన్స్ హెల్ప్ చేయట్లేదు, వారి దేవతలు హెల్ప్ చేయట్లేదు, వారి సలహాదారులు ఏమి సలహాలు ఇవ్వలేనటువంటి మూగువారు అయిపోయారు. ఏ సలహా పనిచేయట్లేదు, వారికి ఏమి చేయాలో తోచట్లేదు. అన్ని వైపుల నుంచి దేవుడు వారిని బలహీనులని, వారు విగ్రహాలను పూజిస్తున్నారని, వారి విగ్రహాలు నిజమైన దేవుళ్ళు కాదని వారిని మరి అన్ని మార్గాలు, అన్ని విధాలుగా వారిని తెలియపరిచారు. ప్రియమైనటువంటి దేవుని మీద అప్పుడు ఫరో అంటున్నాడు, నేను పాపం చేశాను, యెహోవాయే ఆగిపోయేటట్లు దేవుడే యెహోవాకు ప్రార్థన చేయని మోషేని పిలిపించి చెప్పినప్పుడు మోషే ప్రార్థిస్తాడు, అవి ఆగిపోతాయి. ఆ తర్వాత 8వ తెగులు మనం గమనించినట్లయితే 10వ అధ్యాయంలో మనకు మాటలు కనబడితే 12 నుంచి 20వ వచనం వరకు మరి ఈ యొక్క 8వ తెగుల్లో దేవుడు ఏం చేస్తాడంటే, మోషే నీ చేతిలో ఉన్నట్లు హృదయాన్ని కఠినపరుచుకుంటాడు, పంపించినప్పుడు మరి నీవు ఆ లాఠీని తీసుకొని మరి ఆకాశం వైపు కొట్టండి అంట. కొట్టమన్నప్పుడు మరి దేవుడు ఆ యొక్క లోకస్తు అంటే మిడతలను దేవుడు పంపిస్తాడు. మిడతలు పంపించినప్పుడు ఒక గొప్ప మిడతల దండు వస్తుంది. మీకు అందరికీ తెలుసు, మన భారతదేశంలో కూడా రాజస్థాన్, గుజరాత్ కొన్ని ప్రాంతాల్లో ఆ యొక్క బోర్డర్ డిస్ట్రిక్ట్స్లో మరి ప్రతి సంవత్సరము మిడతల దండు వచ్చి అక్కడ ఉన్నటువంటి పంటలన్నిటిని నష్టం చేస్తుంది. మిడతల దండు వస్తే నీకు ఆ పంటనంతా, ఆ నేలను, ఆ చెట్లన్నిటి కూడా కప్పివేస్తాయి. అవి తినడం ప్రారంభించినప్పుడు కొన్ని గంటల్లోనే అక్కడ వాటి కంటికి కనిపించినటువంటి మరి పచ్చగా ఉండే వాటిని అన్నిటిని కూడా తినేసేస్తాయి. అంత భయంకరమైనటువంటివి. సో ఆ మిడతల దండు వచ్చినాయి. మిడతల దండు వచ్చినప్పుడు 12వ వచనం నుంచి 20వ వచనం వరకు మీరు తర్వాత దాన్ని చదువుకోండి. ఆ పచ్చగా ఉన్నటువంటి కంటికి వాటికి కనిపించినవన్నిటిని కూడా తినేసినాయి, మరియు మరి వాటిని అన్నిటిని కూడా నింపివేసినాయి. సేత్ అనేటువంటి ఒక ఐగుప్తు దేవత, ఇట్ ఈస్ నాట్ ఈజిప్షియన్ గాడ్ ఆఫ్ స్కై. సో ఆ యొక్క దేవత మీదకు దేవుడి తీర్పులు తీసుకొచ్చినప్పుడు పంటలన్నీ పోయినాయి. మరి ఫరో మరలా పశ్చాత్తాపడుతున్నాడు, హాఫ్ హార్టెడ్ రిపెంటెన్స్.
పిలిచి అంటున్నాడు, మోషే అహరోను పిలిచి, మీరు దేవుడైన యెహోవాకు వేడుకొనండి, నేను మీ దేవునికి వ్యతిరేకంగా పాపం చేసినటువంటి వాడను, నన్ను క్షమించండి, ఈసారికి నన్ను క్షమించండి, ఈ లోకస్తులను, ఈ యొక్క తెగులును, ఈ యొక్క ఆ మిడతల దండును తీసివేయండి అని వేడుకున్నప్పుడు మోషే ప్రార్థన చేస్తాడు. మోషే ప్రార్థన చేసినప్పుడు అప్పుడు అయిపోతాయి. అయితే అప్పుడు ఫరో అంటాడు, సరే మీరు అరణ్యంలోనికి మీ పురుషులు మాత్రం వెళ్ళి మీ దేవుడికి ఆరాధన చేసుకెళ్ళండి, మీ స్త్రీలు, మీ పిల్లలు, మీ పశువులన్నీ కూడా మా దగ్గర ఐగుప్తులోనే ఉంటాయి అంట. అప్పుడు మోషే దాన్ని ఒప్పుకోకుండా రౌతుడై వెళ్ళిపోతాడు. ఫరో హృదయము కఠినమాయను. ఏమైనటువంటి దేవుని బిడ్డ. ఆ తర్వాత 9వ తెగులు 21వ అధ్యాయం నుంచి 21వ వచనం నుంచి 22వ వచనం వరకు 10వ అధ్యాయం చూస్తాం. ఒక గాఢాంధకారమైనటువంటి ఒక గొప్ప చీకటి ఐగుప్తును 3 దినముల వరకు కమ్మివేస్తాయి. ఏమైనటువంటి మయమే, వెలుగు వారికి తెలియదు, సూర్యుడు వారు చూడలేదు. ఏమైనటువంటి దేవుని బిడ్డలారా, మనకి ఎప్పుడైనా దట్టమైన మేఘాలు కమ్మి తుఫాన్ వచ్చేలాగా, వర్షం పడేలాగా ఉంటే మరి లైట్లన్నీ ఆపేస్తారు, ఎలక్ట్రిసిటీ బంద్ అయిపోతుంది ప్రజల క్షేమం కొరకు. అప్పుడు ఒక్కసారిగా కారు మేఘాలు కమ్మినప్పుడు చీకటి అయిపోద్ది. ఈవెన్ రాత్రిపూట ఎప్పుడైనా మనకి కరెంట్ లేకపోయినట్లయితే, మనం ఒక అరగంట లేకుంటే 1 అవర్ వరకు కరెంట్ లేకపోయినా కూడా we will become restless. మనము అసౌకర్యాన్ని ఎదురు చూస్తాం, కరెంట్ వాళ్ళకి ఫోన్ చేస్తాం, ఆఫీసర్స్ ఫోన్ చేస్తాం, కరెంట్ వచ్చేవాళ్ళు మరలా పడుతాం. అలాంటిది ఐగుప్తు దేశం అంతటా గాఢాంధకారం అయిపోయినది. ఎన్ని రోజులు? 3 రోజులు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అయితే గోషేను ప్రాంతంలో ఉన్నటువంటి ఇశ్రాయేలీయులకు వారికి వెలుగు ఉన్నది, పగలు ఉన్నది, రాత్రి ఉన్నది, వాళ్ళకి ఎలక్ట్రిసిటీ ఉంది, అన్నీ ఉన్నాయి. చూడండి ఇక్కడ ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఐగుప్తీయులకు రా అనేటువంటి సూర్యదేవుడు ఉన్నాడు. వారు సూర్యదేవుడిని కూడా పూజిస్తారు. ఈ సూర్యుడే మనకు సూర్యరశ్మిని ఇస్తా ఉన్నాడు, వెలుతురునిస్తూ ఉన్నాడు. మనకు ఈ సూర్యుని ద్వారానే మంచి పంటలు పండుతూ ఉన్నాయి. నైల్ నదిలో వచ్చినటువంటి వాటర్ ద్వారా సారవంతమైన భూమి మరియు సూర్యరశ్మి ద్వారా మన పంటలు పండుతున్నాయని సూర్యదేవునికి వారు పూజ చేసేటువంటి వారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సో దేవుడు, మీ సూర్యదేవుడు మిమ్మకు సూర్యరశ్మిని ఇవ్వట్లేదు, మీ సూర్యదేవుడు మిమ్మల్ని కాపాడలేదు, మీ సూర్యదేవుడు మీకు ఏమీ చేయట్లేదు, మీరు మూఢ నమ్మకస్తులుగా నమ్ముతూ ఉన్నారు, మరి మీ సూర్యదేవుడిని కాపాడమనండి అని చెప్పేసి దేవుడు సూర్యుడిని మరి సూర్యరశ్మి లేకుండా 3 దినములు చేస్తారు. ఇది ఐగుప్తు మేనుకు మరి సూర్యదేవుడు అయినటువంటి రా మేనుకు దేవుడు తెచ్చినటువంటి తీర్పు. తద్వారా ఫరో రాజు ఇంకా బాగా మెత్తబడిపోయి అంటాడు, మీరును, మీ కుమారులు, మీ పిల్లలు, మీ భార్యలు మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి ఆ యొక్క అరణ్యములో మీ దేవునికి బలులు అర్పించండి, అయితే మీ యొక్క పశువులు మాత్రము, మీ యొక్క సంపద మాత్రం ఇక్కడ మాతో పాటు ఉంటాయి అని అంటాడు. అప్పుడు మోషే అంటాడు, అది ఎలాగ జరుగును? మేము మా దేవునికి శ్రేష్టమైనటువంటి పశువుల్లో నుంచి శ్రేష్టమైన వాటిని తీసుకొని మేము అర్పించాలి కదా, సమస్య లేదు, మేమును, మా పిల్లలు, మా పెద్దలు, మరి మా పశువులు అన్నీ కూడా వెళ్ళవలసిందే అని చెప్తారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలా చెప్పినప్పుడు మరి దానికి ఫరో ఒప్పుకోడు. ఫరో హృదయం కఠినమైపోయి దేవుడు మరలా కఠినపరుస్తాడు. సో తద్వారా మరి ఇజ్రాయేలు ప్రజలను ఆ యొక్క ఫరో రాజు విడిచిపెట్టడం. ఇది 9వ తెగులు. అంధకారము దేవుని యొక్క తీర్పునకు సాదృశ్యంగా ఉన్నది. అయినా కూడా ఐగుప్తు ప్రజలు వారి హృదయమును కఠినపరుచుకున్నారు, కానీ ఫరో నమ్ముతున్నట్లు అనిపించాడు, కానీ పూర్ణ మనసుతో దేవుని తట్టు తిరగలేదు. తర్వాత 10వ తెగులు మనం గమనించినట్లయితే, మరి దేవుడు ఇజ్రాయేలు ప్రజలకు ఆజ్ఞాపించాడు, మీరు పస్కా పండుగను ఆచరించండి. పస్కా అనగా ఫిబ్రవరి క్యాలెండర్ ప్రకారము, ఐగుప్తీయుల క్యాలెండర్ ప్రకారం 12 నెలలు వారికి కూడా ఉంటాయి. మొట్టమొదటి నెల అబీబు నెల. అబీబు నెలలో ఏం చెప్తాడంటే,
మీరు ఒక శ్రేష్టమైనటువంటి గొర్రె పిల్లను కానీ మేక పిల్లను కానీ తీసుకొని ఆ గొర్రె పిల్లని పెంచండి. 14వ రోజు వరకు పెంచండి. పెంచిన తర్వాత 14వ రోజు సాయంత్రము పొద్దుగుంపు వేళ చీకటి పడక ముందు అనగా ట్విలైట్ ఆ సమయంలో మీరు దాన్ని వధించి దాని రక్తమును తీసుకొని ఒలికించి హిస్సోపు కొంచెముతో దాన్ని మీ ద్వారబంధముల మీద ఆ రక్తాన్ని పోయండి. ఆ తర్వాత ఆ యొక్క వధించబడినటువంటి గొర్రెలను మీరు దాన్ని కాల్చి అలాగనే దాన్ని రాత్రంతా భుజించి దాన్ని పూర్తి చేయవలెను. తర్వాత పులియని రొట్టెల పండుగను మీరు జరపాలి. మీరు రొట్టెలు చేసుకోవాలి, అవి పులియకుండా ఉండాలి. మరియు మీలో ప్రతి వాడును కూడా తన ఇంటి లోపలే ఉండాలి. ఇంటి ద్వారము దాటి ఎవరు కూడా బయటికి రాకూడదు. ఈ రాత్రి మరణదూతను నేను పంపిస్తా ఉన్నాను. మరణదూత ఐగుప్తు దేశమంతా సంచారం చేసి ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ప్రతి గృహంలో మొట్టమొదటి వాణిని జ్యేష్ఠుడను, పశువుల్లో కానీ కుటుంబంలో కానీ మనుషుల్లో కానీ జ్యేష్ఠుడిని నేను సంహరించబోతున్నాను అని చెప్తాడు. చెప్పినప్పుడు మోషేకు ఆజ్ఞాపించినట్లే మోషే ఇజ్రాయేలు ప్రజలకు చాలా స్ట్రిక్ట్గా చెప్తాడు. మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ విషయంలో మీరు రాజీ పడొద్దు. రాజీ పడినట్లయితే మీరు కూడా ఐగుప్తులతో పాటు నశించిపోతారని చెప్పినప్పుడు ఇజ్రాయేలీలు అలాగనే పాటిస్తారు. వారు ఆ యొక్క పొద్దుగుంపు వేళ అలాగనే ఒక గొర్రె పిల్లలు ప్రతి వారు తీసుకుంటారు. అంటే బ్లేమ్లెస్, ఎలాంటి మచ్చలు లేని, దాగు లేని మంచి ఆరోగ్యకరమైనటువంటి గొర్రె పిల్లలను తీసుకొని 14 రోజులు అబ్జర్వేషన్లో పెడతారు. అబ్జర్వేషన్ మరలేమైనా దానిలో లోపాలు కనబడతాయేమని. సో ఏమి కనబడినప్పుడు దాన్ని వధించి ఆ యొక్క హిస్సోపు కొంచెం తీసుకొని ఆ రక్తాన్ని, గొర్రెపిల్ల రక్తాన్ని ద్వారబంధం మీద పోస్తారు. పూసిన తర్వాత ఆ గొర్రెను మేకను కట్ చేసేసి దాన్ని కాల్చాలి. నీళ్లు పోసి బాయిల్ చేయకూడదు. దాన్ని మరి అగ్నిలో కాల్చి దాన్ని అలాగనే వారు తినాలి. ఎవరు కూడా బయటికి రాకూడదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అలాగనే ఆ రాత్రి వారు అలాగ చేశారు. దేవుని యొక్క దూత, మరణ దూత కట్టుకుని పట్టుకుని వచ్చింది. ఏ ద్వారబంధముల మీదైతే గొర్రెపిల్ల రక్తం ఉందో ఆ ద్వారబంధము దాటిపోయారు. తర్వాత ఐగుప్తీల్లో ఏ ద్వారబంధం మీద కూడా గొర్రెపిల్ల రక్తం లేదు. అప్పుడు దేవదూత, మరణదూత ఐగుప్తు రాజు ఫరో ఇల్లు మొదలుకొని అతి చిన్న దాసుడైనటువంటి ఇంట్లో ప్రతి ఒక్కరు ఉన్నటువంటి ప్రతి పెద్ద జ్యేష్ఠుడిని కూడా చంపేశారు. పశువుల్లో జ్యేష్ఠుడిని చంపేశారు. చంపేసిన తర్వాత ఐగుప్తులో ఒక గొప్ప మృత్యు ఘోష వచ్చినది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది ఫరో రాజు మీదకు దేవుడు తెచ్చినటువంటి తీర్పు. తర్వాత దీన్ని పాస్ ఓవర్ అని అంటాం. అంటే పస్కా పండుగ. పాస్ ఓవర్ అనగా ద్వారబంధముల మీద గొర్రెపిల్ల రక్తం చూసి మరణదూత వారి గృహంలోనూ వారిని దాటిపోయాను, వారిని సంహరించకుండా దాటిపోయారు. ఆ విధంగా ఇజ్రాయేల్ ప్రజలు రక్షించబడ్డారు. మరి ఆ ఐగుప్తీయుల ప్రజలు వారి జ్యేష్ఠులందరూ కూడా మరణం పొందారు. గొప్ప మృత్యు ఘోష ఐగుప్తులో వచ్చింది. అందుకనే దేవుడు ఇజ్రాయేలుకు ఒక నిత్యమైనటువంటి కట్టడను అనుగ్రహిస్తాడు. మీ కుటుంబంలో మొట్టమొదటి వాడు నాకు సేవ చేయాలని, మొట్టమొదటి జ్యేష్ఠులు నావారు, జ్యేష్ఠులు నా పరిశుద్ధ మందిరంలో సేవ చేయాలి, ప్రత్యక్ష గుడారంలో సేవ చేయాలి, టబర్నికల్లో సేవ చేయాలని వారికి ఆజ్ఞాపిస్తాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పాస్ ఓవర్ను అనగా పస్కా పండుగను ఇజ్రాయేల్ ప్రజలకు ఒక నిత్యమైన కట్టడగా దేవుడు ఇచ్చాడు. మీరు అరణ్యం ఉన్నప్పుడు చేసుకున్నాలి. కానాన్లోనికి వెళ్ళిన తర్వాత కూడా మీరు దాన్ని చేయాలి. అప్పుడు మీ కుమారులు, మీ కుమార్తెలు మిమ్మల్ని అడుగుతారు, ఏంటి డాడీ, ఏంటి మమ్మీ అడిగినప్పుడు మీరు ఈ విషయం చెప్పాలి. మన దేవుడైనటువంటి యెహోవా ఐగుప్తు దేశంలో మనం ఉన్నప్పుడు ఆయన ఉగ్రతను మన మీదకి రాకుండా గొర్రెపిల్ల రక్తం ద్వారబంధముల మీద వేసినప్పుడు మరణదూత మనల్ని దాటిపోయాను, ఐగుప్తు ప్రజల్లో ఉన్న జ్యేష్ఠులందరినీ సంహరించను. అయితే మనం కాపాడబడ్డాము. దానికి కృతజ్ఞతగా, దానికి జ్ఞాపకార్థముగా దేవుడు చేసిన మేలును బట్టి మనము ఈ యొక్క పాస్ ఓవర్ను, పస్కా పండుగ నిత్యమైన కట్టడగా చేసుకున్నాలి అని మీ పిల్లలకు నేర్పించండి అని చెప్తారు. ఆ విధంగా వాళ్ళు నేర్పిస్తారు.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, పస్కా పండుగ గురించి ఆ యొక్క పస్కాని గురించి మనం గమనించినట్లయితే వారు ఆ యొక్క మాంసాన్ని వండిన తర్వాత మాంసాన్ని ఏం చేయాలి? వాళ్ళు మాంసాన్ని మరి చేదు కూరతో వాళ్ళు తినాలి. ఈ యొక్క 11వ అధ్యాయం 12వ అధ్యాయంలో రాయబడి ఉన్నాయి. దయచేసి మీరు వాటిని చదవవలసిందిగా కోరుచున్నాను. చేదు కూర మరి చేసుకునాలి. ఎందుకు చేదు కూర చేసుకున్నాలంటే అప్పటి వరకు వారికి ఎన్నో చేదు అనుభవాలు వచ్చినాయి. ఐగుప్తులో చాలా చేదు అనుభవాలు వచ్చినాయి. కఠినమైన బానిసత్వంలోకి వెళ్ళారు. వారు కొట్టారు. ఐగుప్తులు ఇజ్రాయెల్ కొట్టారు, బానిసలుగా చూశారు. వాటిల్లో జగట మన్నులో పని చేయించారు, కఠినమైనటువంటి పొలాల్లో పని చేయించారు. సో ఆ చేదు అనుభవాలు జ్ఞాపకం చేసుకుంటూ ఈ చేదు అనుభవాలను దేవుడు మన జీవితంలో తీసేశారు అని గుర్తుగా వారు చేదు కూరల్లో ఆ యొక్క మాంసాన్ని తినాలి. తర్వాత వారు బాయిల్ చేయకుండా ఉడకబెట్టిన కాల్చిన మాంసాన్ని తినాలి. అదేంటంటే మానవ జాతి మీదకి దేవుడు తీసుకొచ్చినటువంటి శిక్ష. అగ్నితోనే కాల్చాలి. అగ్ని దేనికి సూచనగా ఉందంటే తీర్పుకు సూచనగా ఉన్నది. తర్వాత వారిని ఎలాగ తినమన్నాడంటే నడుము కట్టుకొనాలి, చెప్పులు తొడుక్కొనాలి, త్వరపడి నిల్చొని తినాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఇవన్నీ ఎందుకు చెప్పాడంటే మీరు త్వరపడండి, ఈ యొక్క శరీరానుసారమైనటువంటి ఐగుప్తు దేశం నుండి మిమ్మల్ని విడిపిస్తూ ఉన్నాను, మీరు త్వరపడి ఇక్కడి నుంచి బయలుదేరి కనానులోని ప్రవేశించండి అని దేవుడు వారికి సూచనగా చెప్తా ఉన్నాడు. దిస్ ఇస్ నాట్ యువర్ రేస్, యూ షుడ్ బి రెడీ, యూ షుడ్ గెట్ రెడీ అండ్ యూ షుడ్ మూవ్ అవే ఫ్రమ్ దిస్ ప్లేస్, యూ షుడ్ నాట్ లింగర్ ఆన్ ఎనీ మోర్ హియర్ అని చెప్తాడు. ఇశ్రాయేలు ప్రజలు ఆ యొక్క దూత సంహరించేటువంటి దూత వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ఫరో రాజు చెప్తాడు, తన సేవకులను పిలిపించి వీళ్ళని అర్జెంటుగా పంపించమని వారందరూ రికమెండ్ చేస్తే మోషేని వెళ్ళిపోమంటాడు. మీరు వెళ్ళిపోండి అంటారు. అప్పుడు వారందరూ కూడా బయలుదేరి వెళ్ళేటప్పుడు తన ఇరుగు పొరుగు వారి యొద్ద అనేకమైనటువంటి బహుమానాలను తీసుకొని సమృద్ధిగా ఇజ్రాయేలు ప్రజలు వారి యొక్క రొట్టెలు ఇంకా పొలికి ముందే, ఇంకా రెడీ అవ్వకముందే ఆ రొట్టెలను బ్యాగులో వేసుకొని తగిలించుకొని వాళ్ళందరూ కూడా ఐగుప్తును విడిచి బానిసత్వంలోని దేవుడి ద్వారా విడిపించబడి మరి వారు అరణ్య యాత్రకు సిద్ధమై ఐగుప్తు నుంచి బయటకు వచ్చారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం గమనించినట్లయితే దాదాపుగా 430 సంవత్సరముల సమయం పట్టింది ఇజ్రాయేలు ఆ యొక్క బంధకం నుంచి బయటికి రావడానికి. 6 లక్షల మంది వీరులు ఇజ్రాయేల్లో ఉన్నారు. ఆ తర్వాత 24 లక్షల నుంచి మరి 28 లక్షల మంది ప్రజల వరకు సుమారుగా బయలుదేరి వచ్చి ఉండొచ్చు. అయితే ఇంకొక విషయం అక్కడ గమనించాలి, ఐగుప్తు నుంచి బయటకు వచ్చిన వారిలో మిశ్రిత జనం కూడా ఉన్నారు. అనగా ఇజ్రాయేలీలు మాత్రమే కాదు, దేవునికి భయపడినటువంటి ఐగుప్తు ప్రజల్లో కూడా చాలా మంది కొంతమంది మరి ఇజ్రాయేలును వెంబడించి ఆ బానిసత్వం నుండి విడిపించబడ్డారు. మిశ్రిత జనము వారు అక్కడి నుంచి బయటకు వచ్చారు. బయటకు వచ్చిన తర్వాత వారు ఇజ్రాయేలుతో కలిసి ప్రయాణం కొనసాగించారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈ విషయాలన్నిటి మనం చదువుకుంటున్నప్పుడు మనకు అర్థమయ్యేది ఏంటి? ఎవరైతే దేవుని మీద విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే దేవుని మీదకి వస్తారో వారిని ఎంత మాత్రం దేవుడు త్రోసివేయడు. వారు ఐగుప్తీలే, వారిని మనం ఎందుకు తీసుకెళ్ళాలి, నా ప్రజలతో వారిని ఎందుకు రక్షించాలనుకోలేదు. మిశ్రిత జనము విశ్వాసం ఉంచి భయపడి మేము వస్తామని చెప్పినప్పుడు దేవుడు వారిని తీసుకొని వచ్చారు. వారు కూడా ఇజ్రాయేలీలో భాగస్థులయ్యారు. మరి దేవుని యొక్క రాజ్యముకు వారసులయ్యారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం కూడా అన్ని జనులమే. దేవుడు మనల్ని కూడా రక్షించాలని, మనల్ని కూడా మనకి కాపాడాలని ఆశపడి ఉన్నాడు. కనుక మనం దేవుని యొద్దకు వచ్చి ఉన్నాం, దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నాం, మనం రక్షణ పొందుతున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ యొక్క ద్వారబంధముల మీద రక్తము గుర్తుగా ఉన్నది. ఆ రక్తము దేనికి సాదృశ్యం ఉన్నదంటే ఈ దినమున మరి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కలువరి శిలువలో కార్చిన నిష్కలంకమైన నిర్దోషమైన పవిత్రమైన రక్తానికి సాదృశ్యంగా ఉంది. ఆ రక్తము ద్వారా మన పాపము కడగబడినాయి. మన మీదకు రావాల్సిన శిక్షను దేవుడు తీసివేశాడు. మనల్ని కూడా ఐగుప్తు బానిసత్వంలో నుండి, సాతాను బానిసత్వం నుండి, లోకం యొక్క బంధకంలో నుండి విడిపించి మరి ఆయన రాజ్య వారసులుగా చేసుకున్నాడు. ఇజ్రాయేల్ ఎలాగో స్వకీయ జనంగా చేసుకున్నాడో అలాగనే మనల్ని కూడా స్వకీయ జనంగా చేసుకున్నాడు.
ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కలువరి శిలువలో కార్చిన రక్తము ద్వారా మనకి ఎలాగైతే విమోచన దొరికిందో, సాతాను యొక్క బంధకం నుంచి మనం ఎలా విడిపించబడ్డామో, దానికంటే ముందు గుర్తుగా ఇజ్రాయేల్ ఐగుప్తీయులు బానిసత్వం నుండి దేవుడు మరి గొర్రెపిల్ల రక్తం ద్వారా విడిపించాడు. వారికి పస్కాను మరి బలిగా అర్పించాడు. ఈ దినం పస్కా దేనికి సాదృశ్యంగా ఉందంటే ప్రభు యొక్క బల్లకు సాదృశ్యంగా ఉన్నది. ప్రభు యొక్క శరీరము అనగా రొట్టెని తిని ద్రాక్షారసం అనగా ఆయన రక్తము త్రాగి మనము ఆయన జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ప్రభా, నీవు మా కొరకు చెల్లించిన ఈ రక్తము, మా కొరకు నలగొట్టబడిన మీ శరీరము, దీని ద్వారా మేము రక్షించబడ్డాం. సో మీరు మరలా రానే ఉన్నారు. మీరు మాకు దేవుడు, మేము మీ కుమారులు కుమార్తెలము. మీరు మరలా రానే మిమ్మల్ని మేము కలుసుకొని ఉన్నాం. యుగానుయుగంలో ఆ దేవుని మీ రాజ్యంలో మీతో కూడా మమ్మల్ని ఉంచుకుంటారు అని దేవునికి మనము మరి ఒక గుర్తుగా, ఒక చిహ్నంగా మనం దేవునికి చెందిన వారమని ప్రకటించడానికై దేవుడు పరిశుద్ధ బలం ఉంచాడు. ఆ దినములలో పస్కా పండుగ, ఈ దినములలో మరి ప్రభు బల్ల. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంకా చాలా విషయాలు ఇక్కడ ఉన్నాయి. సో మనము ప్రతి విషయాన్ని మనం కూలంకషంగా మనం చూసుకుంటా పోతే మనకి కొన్ని సంవత్సరాలు పడుతుంది. కనుక దయచేసి ఒక 11, 12 అధ్యాయాలు మీరు చదవండి. మరి దీని ద్వారా ఇంకా మీకు కొన్ని విషయాలు దేవుడు బయలుపరుస్తాడు. సో దిస్ ఇస్ హౌ గాడ్ హ్యాస్ డెలివర్డ్ ఇజ్రాయెల్ ఫ్రమ్ ది బాండేజ్. సో దీని ద్వారా మనము బానిసత్వము అనేటువంటి అంశం గురించి మనం ముగించుకుంటాం. అయితే ఇక్కడ మనము ఒక విషయాన్ని గమనించుకోవాలి. అదేంటంటే దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను విడిపించి వారిని బానిసత్వం నుంచి విడిపించి మరి అరణ్య యాత్రల గుండా వారి 40 సంవత్సరములు నడిపించారు. సో ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి సత్యం ఏంటంటే, దేవుడు అబ్రహాంకు ముందుగానే వాగ్దానం చేశాడు, ముందుగానే చెప్పాడు, ఇలాగ జరుగును, మీ సంతానము ఐగుప్తులో 3 సంవత్సరాలు బానిసత్వం ఉంటారు, ఆ తర్వాత వాళ్ళు విడిపించబడతారని చెప్పాడు. అలాగ చెప్పినప్పుడు మరి అది దీని ద్వారా మనకు నెరవేరుతా ఉన్నది. ఏమైనా దేవుని బిడ్డలారా, పులిసిన పిండి గురించి కూడా దేవుడు చెప్పాడు. పులిసిన పిండి కొంచెమైనా మరి ఆ యొక్క మొదలంతా పులి చేస్తాం కాబట్టి మనం పులిసి ఏదైనా. సో కాబట్టి పులుపు దేనికి సాదృశ్యంగా ఉంటుందంటే, మరి ఒక వస్తువుని పాటు చేయడానికి సాదృశ్యంగా ఉంటుంది. ఒక వ్యక్తి ఒక పిండి ముద్ద సంఘం అయితే, ఆ ముద్ద ఏదో పులిసిన పిండి అంటే అంతా పాడవుతుంది. అంటే ఎవరైనా ఒక్కళ్ళు వాసిన పొరపాటు అంటే పాపం నుండి కుటుంబం కలుషితం అయిపోతుంది, వారి సంఘం అంతా కలుషితం అయిపోతుంది. ఆశీర్వాదకరంగా ఉండాలి, కానీ మన కుటుంబానికి, మన పిల్లలకు, మన సంఘానికి మనము వారిని పాడు చేసేటువంటి వారిని ఉండకూడదు, వారికి హానికరంగా ఉండకూడదు. మనము ఫస్ట్ పరిశుద్ధంగా ఉండాలి, పిల్లవాడే ఉండాలి. అప్పుడు పిల్లలు ఆశీర్వదింపబడతారు, వారు దీవింపబడతారు. సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఇజ్రాయేల్ ప్రజలను దేవుడు ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించాడు, బాండేజ్ నుంచి విడిపించాడు. ఆ తర్వాత విమోచిస్తాడు, ఆ తర్వాత వారికి ప్రత్యక్షం ఇస్తాడు. సో రెండో అంశం గురించి దేవుని చిత్తం అయితే మనం గురువారం చూసుకుందాం. సో దేవుడు ఈ మాటలను దీవించును గాక. మరి వచ్చే వారంలో 10వ తారీఖు లోపు మీరు దయచేసి మీకు ఇవ్వబడినటువంటి అసైన్మెంట్స్ అంటే ప్రెజెంటేషన్స్ అది సిద్ధపడండి. ఎవరైతే ల్యాప్టాప్స్ ఎవరికైతే ఉన్నాయో వారు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్ చేయడానికి ప్రయత్నించండి. ఒక్కొక్కరికి ½ an hour టైం ఇవ్వబడుతుంది. సో ఎవరికైతే ల్యాప్టాప్స్ లేవో వారు ఎక్స్టెంపోగా ఓరల్గా వారు చెప్పవచ్చు, స్లైడ్స్ తయారు చేసి